మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మీకు వాగ్దానం చేశాను కదా, మా కోడలు సారి ఏం తెచ్చిందని చూపిస్తానండి. ఇదిగోండి ఈ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ తీసుకొచ్చింది అనమాట. చూసారా? ఈ బ్యాగ్ అండి ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఇది పక్కన పెడతాను, ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఇది మా వారికి అనుకుంటాను. ఇంకా ఇదేదో పర్సు తెచ్చారండి. ఇది కూడా మా వారికే షర్ట్. ఇంకా ఇదేదో శివుడు అండి, దేవుడు. ఇదిగోండి చక్కగా. ఇంకా భలే ఉందండి, ఇది చీర అండి. విత్ బ్లౌజ్ కూడా ఉంది దీనికి. భలే ఉందండి చీర. ఓహో, చాలా బాగుంది. ఈ కలర్ ఎంత బాగుంది. ఏ మెటీరియల్ అంటారు నాకు తెలియదండి, కానీ చూడ్డానికి చాలా చాలా బాగుంది. నాకు సూట్ అవుతుంది అనుకుంటాను. భలే ఉందండి. ఓహో, చూసారా ఎంత బాగుందో. ఇది విత్ బ్లౌజ్ అండి. కవర్లా చెప్పాలండి. ఇంకేం తెచ్చారు? ఇదేదో వెండిదండి. వెండి కాసు అనుకుంటాను. అవునండి, ఇది వెండిది. ఇంకా ఇంకేం తెచ్చారు? ఇది సుభాగం సామాన్ అంటారు కదా, అన్నీ మనం కూడా చాటల వాయనంలో ఇస్తాం కదండి. మనం చాటల వాయనంలో అది వీళ్ళు అద్దము, కుంకుమ, గాజులు, బొట్టు బిళ్ళలు, గోరింటాకు, ఇవన్నీ అన్నమాట. ఇది వాళ్ళు సుమంగళి సామాన్లన్నీ ఇదిగోనండి. ఇదిగోండి దువ్వెన, ఇవన్నీ. ఓహో, వాళ్ళు ఇచ్చారండి. చాలా బాగుంది. ఉండండి ఇంకా ఏమున్నాయో చూస్తాను. వెండి గ్లాస్ ఇచ్చారండి. మా కోడలు మేనమామ కొడుకు పెళ్ళండి. ఇంతకీ మేనమామ కొడుకు పెళ్ళి, దానికి ఇంత ఇచ్చారు చూడండి. ఆడపిల్ల అంటే పుట్టింటి వాళ్ళకి ఎంత ప్రేమ నిజంగా. చూడండి, ఇదిగోండి. ఇది చీర కాదు, దుప్పటి. చలికాలానికే కాదు. చలికాలానికని కాదండి. ఇది ఎందుకు ఇచ్చుంటారో, ప్రతిసారి వాళ్ళు దుప్పటి పంపిస్తారు. వాళ్ళ ఆనవాయితీ అనమాట. దుప్పటి. ఇదిగోండి దుప్పటి. ఇంకేమున్నాయి? ఇదిగోండి ఈ బ్యాగ్ కూడా ఎంత జూట్ బ్యాగ్ అండి, చక్కగా ఉంది. ఈ జూట్ బ్యాగ్ పెట్టేస్తానే. ఇదిగోండి, ఇది భలే ఇచ్చారండి. ఇదిగోనండి ఎన్ని రకాలండి. బోలు తెచ్చింది కదా, చాలా సంతోషం అండి. ఆడపిల్ల అంటే పెట్టిపోతలు ఉండాలండి. ఆ వస్తువును ఇస్తేనే మంచి వాళ్ళని కాదులండి. అయినా అదో తృప్తి. పుట్టింటి నుంచి కోడలి పిల్ల వస్తూ ఉంటే ఏం తెచ్చిందా ప్రతి వాళ్ళకి ఉంటుంది. అదేం పెద్ద తప్పేం కాదు. మన ఆడపిల్లలకు కూడా మనం అలాగే పంపిస్తూ ఉంటాం. మొన్న పోయినసారి మా తమ్ముడి ఇంటికి వెళ్ళానండి. హైదరాబాద్లో ఉంటాడు మా తమ్ముడు. వాడి ఇంటికి వెళ్ళినప్పుడు నేను అన్నాను, ఒరే కోకలు కావాలరా, కోకలు కావాలి. కోకాపేటకి వెళ్ళి, కోకాపేటలో కోకలు బోల్డ్ భలే ఉంటాయి అంటా కదరా, మనం కోకలు వెళ్ళి ఒక 4 కోకలు తెచ్చిపెట్టరా, వెళ్ళి తెచ్చుకుందాం రా అన్న. అక్క, కోకాపేటలో కోకలు అమ్మరే, భూములే అమ్ముతారే, కావాలంటే భూములు కొనిస్తాను అన్నాడు. చోద్యం కాకపోతే. నేనన్నాను, ఒరే నువ్వు భూములు అక్కర్లేదు, నాకు కొలవలేనంత భూములు నాకు ఉన్నాయి లేరా, కోకలు ఏమంటే కొనుక్కుంటే. ఇంతలో నాకు మరదలు నిజంగానే తప్పుడు భూములు కొనిచ్చేస్తాడేమని గుర్రుగా చూసిందండి. అవునండి, కానీ సరదాకండి. మా పుట్టింటి వాళ్ళు కూడా అదిగో వెళుతున్నాగా డిసెంబర్లో, అప్పుడు వెళ్ళినప్పుడు మా వాళ్ళు పెట్టింది, అది చూపిస్తాను నీకు. బాగున్నాయి కదా చక్కగా. ఎంతైనా వస్తువులు కాదండి మనకు కావాల్సింది, ప్రేమ, ఆప్యాయత. తింటాము స్వీట్స్ అని, ఈ వస్త్రాలు, ఈ గిఫ్ట్లతో కాదండి బంధం ఏర్పడేది ప్రేమ, అభిమానంతో ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చుకోవడంలో సరదాలు అంతే. సరదాగా ఒకళ్ళు ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఎవరినైనా పెద్దవాళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా చిన్నపిల్లలను చూడడానికి వెళ్ళినప్పుడు
ఉం? పుట్టింటికి వెళ్ళినప్పుడు, అత్తగారింటికి వచ్చినప్పుడు ఒక్క మర్యాద, ఒక సాంప్రదాయం, మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఇలా కోడలు అయ్యో అత్తగారు ఇస్తేనే మంచిది కాదండి. ఇవ్వకపోయినా ఇచ్చిన కోడలే. ఇంకొకటి మనకి ఇవన్నీ మరి అటువంటప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవ్వడం తెలుస్తుందండి ఒకరికొకరు. ఒకరికి పెద్దవాళ్ళకి గౌరవించడం తెలుస్తుంది. డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ మనుషులను సంపాదించుకోలేము. మనుషులే ముఖ్యం, ప్రేమ అభిమానాలే ముఖ్యం. కోడలు ఏం తెచ్చింది ఏంటి, ఈ మెటీరియల్ లైఫ్ వద్దండి. స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత ఇది ముఖ్యం మనకి. మా పుట్టింటి వాళ్ళైనా అందరూ మనుషులే, అందరూ ఒకటే. ఆ అమ్మాయి మన అమ్మాయి మన ఇంటికి వచ్చింది, అంతకంటే ఇంకేం కావాలి కదా. ఇది సరదాగా ఒక చిన్న ఇది చూపించానంతే. ఇవన్నీ కృష్ణ అర్పణమస్తు, ఆయనకే చెందుతుంది. మన ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు, సంతోషం, అత్తా కోడళ్ళు కలిసిమెలిసి ఉండడమే కావాలి. అంతే. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. నమస్తే. ఇంకొక విషయం అండి, నేను వెళతానుగా మా పుట్టింటికి. నాకు 60 ఏళ్ళు వచ్చినా మా వాళ్ళు ఇంకా పంపిస్తూ ఉంటారు. నాకు కూడా ఎందుచేతంటారు? నాకు కోడళ్ళు మనవరాలు వచ్చేసారు, అయినా పంపిస్తారు. ఆడపిల్లకిచ్చే గౌరవము, ఆడపిల్లకిచ్చే మర్యాద, ఆడపిల్ల మీద చూపించే ప్రేమ, పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఎక్కడ ఆడపిల్లల్ని ఆదరిస్తే, ఎక్కడ పూజించబడితే అక్కడికి దేవతలు పూజించినట్టండి.